అబ్బాబాబా ఏం చలిరా నాయనా అంబటాళ్ళైనా కూడా చలి పోతనే లేదు కదా ఊళ్ళో పంట అయితే ఇంకింత ఎక్కువనే ఉన్నది మొన్నటిదాకా చలికాలంలోనే ఉడుకుడుకు పొగలొచ్చా కదా అసెంబ్లీలా కానీ ఏమైందో ఏమో జానారెడ్డి సారు ఘనమైన కాంచెలి చల్లగానే నడుస్తున్నాయి ఇయ్యాల కూడా ప్రతిపక్షాల అరుపులు అధికార పక్షం విరుపులు లేకుండానే ఇగో గిట్ల నడిచింది సుడురి ఇక ఇయాల కూడా ఏగిలి వారంగానే అసెంబ్లీ దర్వాజాలు తెరిచిండ్రుల్లా స్పీకర్ మధుసూదనాచారి సారు ప్రశ్నోత్తరాలను షురువు పెట్టుడుతోని ఒక్కొక్కరు మైకు అందుకున్నారు మోదాలు ఆబ్కారీ శాఖ మీద చర్చ జరిగిందుల్లా అటెంక సైకిల్ గుర్తోళ్ళు పువ్వు గుర్తు పెద్ద మనిషి కిషన్ రెడ్డి బియా హోంగార్డు సమస్యలను లేవనెత్తిండ్రు. హోంగార్డుల మీటింగ్ లో వచ్చి విషయం చెప్పారు అధ్యక్ష. ఆరోగ్య భద్రత కింద వాళ్ళకు సాయం చేస్తామని, వారాంతపు సెలవులు ఇస్తామని, సర్వీసులు క్రమబద్ధీకరిస్తామని, కానిస్టేబుల్తో సమాన హోదా కల్పిస్తామని, అలవెన్సులు ఇస్తామని, మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇస్తామని ఇవన్నీ కూడా హోంమంత్రి గారు స్వయంగా మరి మీటింగ్లోకి వచ్చారు అధ్యక్ష. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ధర్నా చేస్తే మరి మన ఫైనాన్స్ మినిస్టరు ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా హోంగార్డు ధర్నాలు వచ్చి ప్రసంగించారు అధ్యక్ష. నరసింహన్న మనం ఏం చేస్తున్నామే కర్ణాటక సిటీలో 400 రూపాయలు ప్రాంతంలోను మరి 300 మరి రూరల్ ఏరియాలో ఇస్తున్నారు. త్రిపురలో రోజుకు 210 ఇస్తున్నారు. అండమాన్లో 310 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన 400 పెంచారు. మనం సంవత్సరం కింద పెంచితే నిన్న మన 2 నెలల కింద ఆంధ్రప్రదేశ్లో పెంచారు అధ్యక్ష. ఏహే గవిగాదే సమస్యలు ఉన్నాయి కదా అని సెక్రటేరియట్ ముందు ధర్నా చేసే కదా గా ముచ్చట చెప్పు. డిమాండ్ల సాధన కొరకు ఇందిరా పార్కు సచివాలయం వద్ద ధర్నాలు చేయడం జరిగింది. ఒక క్రమశిక్షణ గల శాఖ పరిధిలో పనిచేస్తున్న తమ డిమాండ్ల కొరకు ఇట్లు ధర్నాలు చేయడం గర్హనీయడం ప్రశ్నించదగిన విషయమే. అయినా మన ప్రభుత్వం వీరిపై ఎట్టి కక్షలు సాధింపు చర్యలు పాల్పడే ఉద్దేశం లేదు. అర్రే ఆచో కామ్ కర్రోచి మంచి పని చేస్తున్నావు గాని మరి హోంగార్డుల సమస్యలు తీరినట్టేనా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జీతాలు పెంచలేరు, అక్కడ గురించి మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మరి అక్కడ పోయి కొట్లాడండి, అక్కడ ఇప్పించండి. కాకుండా ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులను దయచేసి శాసనసభ్యులను మరి పార్టీల నాయకులను నేను అప్పీల్ చేస్తున్నాను. హోంగార్డు విషయాలలో మీరు ఇంటర్ఫియర్ కాకండి. 100% వాళ్లకు న్యాయం చేపించేదానికి ముఖ్యమంత్రితోటి మాట్లాడి వాళ్ళకు సానుకూలంగా మంచి జీతభత్యాలు మంచి ఫెసిలిటీస్ ఇప్పించేదానికి నేను కృషి చేస్తాను. ఇక ఈ ముచ్చట అయినాక సీఎం సారు దత్తత తీసుకున్న గ్రామాలలో పాలు పొంగించి సీదా అసెంబ్లీకి వచ్చిండు. గత 7 దశాబ్దాలలో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారి కేవలం 2527 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది 2776 కిలోమీటర్లు. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలలో సాధించిన హైవేల కన్నా ఈ 2.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఎక్కువ హైవేలను సాధించింది. ఇక షేయ్ గుర్తు పెద్ద మనిషి రోడ్లను ఎప్పుడు పూర్తి చేస్తారని, సైకిల్ గుర్తు లీడర్లు సడక్కులు చక్కగా లేవని, పువ్వు పతంగి గుర్తు లీడర్లు లొల్లి చేసినంత పని చేసిండ్రు సభల. అటెంక స్పీకర్ సారు సభను వాయిదా వేసిండు, మళ్ళా సోమవారానికి రాపోండ్రి అని. అమ్మయ్యా ఇదుల్లా ఇయాల అసెంబ్లీలో జరిగింది. ఇక మొత్తానికి ఇట్లా సాగిందుల్లా అసెంబ్లీ ఇయాల. Is urgent to meet again at 10 a.m. on Monday, the 26th December 2016. మన